కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని, అదృష్టం బాగుంటే ప్రత్యర్థులు చేసే పనులు కూడా మనకి కలిసొస్తాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా కేసీఆర్ చేసిన పనులు ప్రత్యర్థులకు కలిసొచ్చాయి. 2 ఉప ఎన్నికల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. అవి బూమరాంగ్ అవడమే కాదు, ప్రత్యర్థి పార్టీలకు ఎక్కడా లేని బలాన్ని పెంచాయి. ముందుగా 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక. అప్పుడు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మారడంతో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. సోలిపేట రామలింగారెడ్డి భార్యకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. సోలిపేట కుటుంబంపై ప్రజల్లో పెద్ద సానుభూతి లేదని, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోతామని హరీష్ రావు చెప్పినా కేసీఆర్ వినలేదు. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ నుండి రఘునందన్ రావు ఈజీగా గెలిచేశారు. ఆ ఊపుతో బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లను గెలిచింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ భార్య సరైన అభ్యర్థి కాదని పార్టీ నాయకులు భావించారు. పి జనార్దన్ రెడ్డి కొడుకు పి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇద్దామని హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ చెప్పినా కేసీఆర్ వినలేదట. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం తెరాస అభ్యర్థి వీక్ కావడం వల్లే కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర ఇబ్బంది అయ్యేది. బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కేసీఆర్ రేవంత్ కి సాయం చేసినట్లయింది.